తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, ఎంపీ రామ్మోహన్ నాయకత్వం, లోకేష్ బాబు లోకేష్ బాబు లోకేష్ బాబు నాయకత్వం, తెలుగుదేశం అని చెప్పి ఆ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మరి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవలం 8 నెలల్లోనే 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ని కోకట వేలుతో పెకిలించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుని ఆ రోజు 83లో పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం, దాదాపు 4 దశాబ్దాలుగా మరి ప్రజలకు చేరువలో ఉండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా వెనకాడక మరి ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలనే ఒక మంచి నినాదంతో ఈరోజు పార్టీ ప్రజలకు చేరువైంది. అనేక రకమైనటువంటి ఆటుపోట్లు మనం అందరం కూడా చూసాం. ఎన్ని చూసినప్పటికీ కూడా అనేక రాజకీయ సంస్థలను తీసుకొస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ పార్టీ అనుక్షణం పేద ప్రజల మధ్యలో ఉంటుంది, పేద ప్రజల కోసం ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి మనందరం కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి చేరుకున్నాం. అలాగే మీరు చూశారు 2019 నుంచి 2024 వరకు నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యంత చీకటి రోజులైనటువంటి రోజులు అవి. ఒక వ్యక్తి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కేవలం నాకు నచ్చినట్టు నేను పరిపాలిస్తాను అని అంటే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయో మనందరూ కూడా గత 5 సంవత్సరాలు చూసాం. మాట్లాడితే జైల్లో వేయడం, ఏదైనా సరే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, మరీ దారుణంగా చంద్రయ్య లాంటి వ్యక్తులకి ఒక్కసారి జై జగన్ అంటే నేను వదిలేస్తామంటే జై చంద్రబాబు నాయుడుని పేరు కోయించుకున్నాడు తప్ప తెలుగుదేశం పార్టీని వేసినటువంటి పరిస్థితులు. అటువంటి బలమైనటువంటి పార్టీ ఈ రోజు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో దాదాపు 1 కోటి సభ్యత్వాలు ఈ రోజు దాటుకుని ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ కేవలం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ రోజు అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా స్వచ్ఛమైనటువంటి అవగాహనతో ప్రజలందరూ కూడా మనకి 164 సీట్లని ఇచ్చి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మనందరినీ కూడా ఉంచారు. మరి దీన్ని మనం పురస్కరించుకొని మన బాధ్యతగా ప్రజలు కోల్పోయినటువంటి ప్రతి అంశాన్ని, ప్రజలు కోల్పోయినటువంటి ప్రతి సంక్షేమాన్ని, ప్రజలు కోల్పోయినటువంటి ప్రతి అభివృద్ధిని కూడా చేసుకుని మళ్లీ వాళ్ళ మనసుల్లో ఎప్పట్లాగే స్థిరస్థానమైనటువంటి స్థానం మరి మన తెలుగుదేశం పార్టీకి ఉండేలాగా ఖచ్చితంగా మనందరూ కృషి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా, ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది, అందుకే పెద్ద కార్యక్రమం అనుకోలేదు, కానీ అతి తక్కువ టైంలో, ఎందుకంటే నిన్న మార్నింగ్ మేము అనుకున్నాం, అయినప్పటికీ కూడా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి కూడా 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.